Good morning, students. Today, let us discuss about chromosomes, a physical basis of heredity. ఈరోజు తరగతిలో క్రోమోజోమ్ల గురించి మనం తెలుసుకుందాం. అనువంశికతకు వీటిని భౌతిక మూలాధారాలు అని పిలుస్తారు. ఈ క్రోమోజోములు ఎక్కడ ఉంటాయి? వేర్ దీస్ క్రోమోజోమ్స్ ఆర్ ప్రజెంట్? దే ఆర్ ప్రజెంట్ ఇన్ న్యూక్లియస్. So, do it possible to us to observe the chromosomes in nucleus? No. Due to the presence of high percentage of water, we are unable to observe them in the nucleus in the normal timings. But we can visualize them, we can see them at the time of cell division. నీటి శాతం ఎక్కువగా ఉండడం చేత మామూలుగా ఉన్నటువంటి సమయంలో కేంద్రకంలో మనం వీటిని గమనించలేం. కణ విభజన జరిగేటువంటి సమయంలో కేంద్రకంలోని క్రోమాటిన్ వల పదార్థము పొడవుగా దండాకారంగా తంతురూపకంగా ఉండేటువంటి నిర్మాణాలుగా రంగుయుత వర్ణయుతంగా ఉండేటువంటి నిర్మాణాలుగా మారుతుంది. రిబ్బన్ ఆకారంలో ఉండేటువంటి నిర్మాణాలుగా మారుతుంది. సో ఆ నిర్మాణాలని క్రోమోజోమ్స్ అని పిలుస్తారు. So, chromosomes are rod-shaped filamentous bodies present in the nucleus. And actually they are the carriers of genes or units of heredity. అనువంశికతకు సంబంధించినటువంటి దానిని లేదా జన్యువులను అవి ఒక తరం నుండి ఇంకో తరానికి రవాణా చేస్తాయి. కనిపిస్తుందా? ఇక్కడ ఇది ఈ చివరిలో కనిపించేటువంటిది కణము, ఇది కణము, ఇది క్రోమోజోమ్, ఇందులో ఉండేటువంటి క్రోమోజోమ్ ఇలా డిఎన్ఏలా వచ్చి ఇలా న్యూక్లియోజోమ్స్ మాదిరిగా తయారై తర్వాత అందులో నుంచి డిఎన్ఏ ఇలా, అంటే డిఎన్ఏ అణుస్థాయిలో ఉండేటువంటి అనువంశికతకు మూలాధారమైనటువంటిది అది కేంద్రకం క్రోమోజోమ్లో ఉంటుంది. క్రోమోజోమ్ కేంద్రకంలో ఉంటుంది అని దీని ద్వారా మనకు తెలుస్తుంది. ఇందులో ఏ భాగాలు ఉంటాయి? ప్రతి డిఎన్ఏలో కూడాను ఏ భాగం ఉంటుంది? షార్ట్ రీజన్ ఆఫ్ డిఎన్ఏ డబుల్ హెలిక్స్, ద్విసర్పిలంగా ఉండేటువంటి షార్ట్ రీజన్ ఇదంతా కూడా. అంటే ఆ పొట్టిగా ఉండేటువంటి ఆ చిన్న ప్రాంతంలో ఏ భాగాలు ఉంటాయి, ఏమేమి ఉంటాయి, దాన్ని మనం డిస్ప్లే చేస్తే పూర్తిగా మ్యాగ్నిఫై చేస్తే ఏమేమి ఉంటుంది అంటే, మామూలుగా మనం దారాన్ని బాగా ఇట్లా పురితిప్పి ఇట్లా వదిలితే చిన్నగా చిన్న పూసల మాదిరిగా అవి ఇట్లా పురులు తిరుగుతాయి. సో అలాంటి నిర్మాణాలు బీడ్స్ అనే స్ట్రింగ్ ఫామ్ ఆఫ్ క్రోమాటిన్ వల పదార్థం ఇలా చిన్న పురులు తిరిగినటువంటి భాగాలుగా ఉంటాయి. 30 నానోమీటర్స్ క్రోమాటిన్ ఫైబర్ ఆఫ్ ప్యాక్డ్ న్యూక్లియోజోమ్. ఈ న్యూక్లియోజోమ్స్లోన ఒక్కొక్క దాంట్లో కూడాను 30 నానోమీటర్ల డిఎన్ఏ చుట్టుకొని ఉంటుంది క్రోమాటిన్. సెక్షన్ ఆఫ్ క్రోమోజోమ్ ఇన్ ఎక్స్టెండెడ్ ఫామ్, ఇది ఇక్కడ కనిపించేటువంటిది. ఒక్క నిమిషము, ఇక్కడ కనిపిస్తుండేటువంటిది సెక్షన్ ఆఫ్ క్రోమోజోమ్. దాన్ని ఏమంటాము? సెక్షన్ ఆఫ్ క్రోమోజోమ్. కండెన్స్డ్ సెక్షన్ ఆఫ్ క్రోమోజోమ్ అంటే పైది ఇది విడదీసినటువంటి సెక్షన్ అయితే ఇది కండెన్స్డ్ ఫామ్. ఇదంతా కూడాను అంటే సంకోచం చెందించినటువంటి, అలా కండెన్స్ అయ్యి ఇక్కడ మనకు చూపించారు చూడండి, ఈ పోర్షన్లోన ఇలా ఉంటుందన్నమాట. ఓకే, మరి క్రోమోజోములు ఎవరు కనిపెట్టారు, ఎప్పుడు
ఎక్కడ ఎలా తెలుసుకున్నారు? క్రోమోజోమ్స్ వర్ ఫస్ట్ డిస్క్రైబ్డ్ బై స్ట్రాస్బర్గర్ ఇన్ 1875. 1875లో స్ట్రాస్బర్గర్ అనేటువంటి వ్యక్తి దాని గురించి వర్ణించాడు. ద టర్మ్ క్రోమోజోమ్ హవెవర్ వాజ్ ఫస్ట్ బై వాల్డేయర్ ఇన్ 1888. They were given the name chromosome. Chromo means color, zoma means body. That means colored bodies were observed in nucleus due to their marked affinity for basic dyes. మౌలికమైనటువంటి అభిరంజనాలకు అది వెనుకనే స్పందిస్తుంది కాబట్టి సో అవి రంగును తీసుకున్నాయి. అలాంటి రంగు గల పదార్థాలు దేహాలు కేంద్రకంలో ఉన్నాయి అని గుర్తించబడింది. Their number can be counted easily only during mitotic metaphase. మైటాటిక్లో ఉండేటువంటి మధ్యస్థ దశ లేదా మెటాఫేస్ సమయంలో వాటి యొక్క సంఖ్యను సులభంగా మనము గుర్తించవచ్చు. ఇక కెమికల్ కాంపోజిషన్. వాట్ ఈస్ ది కెమికల్ కాంపోజిషన్ ఆఫ్ క్రోమోజోమ్స్? రసాయనికమైనటువంటి సమ్మేళనం ఏమేమి ఉంటుంది? Chromosomes are composed of thin chromatin threads called chromatin fibers. Interphase chromatin consists of about 30 to 40% of DNA, 50 to 65% of protein and 1 to 10% of RNA. అంటే ఇంటర్ఫేస్ అంటే ఏమి? రెండు కణ విభజనలకు మధ్యలో ఉండేటువంటి దశను అంతర్దశ లేదా ఇంటర్ఫేస్ అంటారు. ఆ ఇంటర్ఫేస్లో గనక మనం గమనిస్తే అక్కడ ఉండేటువంటి క్రొమాటిన్ను 30 నుండి 40% డిఎన్ఏని, 50 నుండి 65% ప్రోటీన్లని, 1 నుండి 10% ఆర్ఎన్ఏని కలిగి ఉంటుంది. మరి మెటాఫేస్లో అంటే మధ్యస్థ దశలో ఉండేటువంటి క్రోమోజోములు 15 నుంచి 20% డిఎన్ఏని, 10 నుంచి 15% ఆర్ఎన్ఏని మరియు 65 నుంచి 75% ప్రోటీన్లను కలిగి ఉంటాయి. అంతేకాకుండా డిఎన్ఏ కన్సిస్ట్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ వైల్ ద ప్రైమరీ ప్రోటీన్ కాంపోనెంట్స్ ఈజ్ హిస్టోన్స్. న్యూక్లియోటైడ్లు డిఎన్ఏ అనగానే మామూలుగా పాలీన్యూక్లియోటైడ్ అని పిలుస్తాం మనం. అనేక వందల వేళ్ల కొలది న్యూక్లియోటైడ్లు కూడా అందులో మనం ఉండవచ్చు. వైల్ ది ప్రైమరీ ప్రోటీన్ మౌలికమైనటువంటి ప్రోటీన్కి మెయిన్ కాంపోనెంట్ దానికి కారకము అంటే హిస్టోన్తో చేయబడి ఉంటుంది. క్రోమోజోమ్స్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ థిన్ క్రోమాటిన్ థ్రెడ్స్ కాల్డ్ క్రోమాటిన్ ఫైబర్స్. ఈ క్రోమాటిన్ ఫైబర్స్ అనే దాంతోనే క్రోమోజోమ్స్ చేయబడి ఉంటాయి. ఇవన్నీ కూడాను దీస్ ఫైబర్స్ అండర్గో ఫోల్డింగ్, కాయిలింగ్ అండ్ సూపర్ కాయిలింగ్ డ్యూరింగ్ ప్రాఫేస్. సమవిభజనలోని మొదటి దశలో దాన్నే ప్రథమ దశ అంటాము. ఈ ప్రథమ దశలో ఈ క్రోమాటిన్ ఫైబర్స్ పోచలు అనేటువంటివి ఫోల్డింగ్లు. ఇక్కడ మీరు ఫస్ట్ మనం చూస్తాం చూడండి, ఏదో ఇలా ఫోల్డింగ్స్ ఇక్కడంతా మీరు గమనిస్తున్నారు కదా. ఇలాంటి ఫోల్డింగ్స్, సూపర్ కాయిలింగ్స్ అవన్నీ కూడా మనం ఇక్కడ గమనిస్తాం. అండర్గో ఫోల్డింగ్, coiling and super coiling during prophase so that the chromosome become progressively thicker and smaller. ఇవన్నీ అల్లిబిల్లిగా జిగ్జాగ్గా అన్నీ కూడా ఫోల్డింగ్స్ అల్లుకొని ఉండడం చేత దట్టంగాను మరి చిన్నదిగాను మనకు క్రోమోజోమ్ అగుపిస్తూ ఉంటుంది. దేర్ఫోర్ క్రోమోజోమ్స్ బికమ్ రెడీలీ అబ్జర్వబుల్ అండర్ లైట్ మైక్రోస్కోప్. లైట్ మైక్రోస్కోప్ కింద దట్టంగా ఉండటం చేత సులభంగా మనకు గుర్తించడానికి వీలవుతుందన్నమాట. అట్ ది ఎండ్ ఆఫ్ సెల్ డివిజన్ ఆన్ ది అదర్ హ్యాండ్ ద ఫైబర్స్ అన్కాయిల్ అండ్ ఎక్స్టెండ్ యాజ్ ఫైన్ క్రోమాటిన్ థ్రెడ్స్ విచ్ ఆర్ నాట్ విజిబుల్ అట్ లైట్ మైక్రోస్కోప్. ఎప్పుడైతే కణ విభజన అయిపోతుందో ఈ సూపర్ కాయిలింగ్ కానీ లేదా ఫోల్డింగ్స్ కానీ అవన్నీ కూడా విడిపోయి అవన్నీ అన్కాయిల్ అయిపోయి పెద్దగా ఉండేటువంటి క్రోమాటిన్ థ్రెడ్స్గా మారిపోయి
తర్వాత ఆ సమయంలో మనకు మైక్రోస్కోప్ కింద అవి అంటే లైట్ మైక్రోస్కోప్ కింద మనకు అగుపించవు. ఇక క్రోమోజోములు ఎన్ని ఉంటాయి? నార్మలీ ఆల్ ది ఇండివిజువల్స్ ఆఫ్ ఏ స్పీషీస్ హ్యావ్ ద సేమ్ నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్. ఒక జాతికి సంబంధించినటువంటి ఒక నమూనా మొక్కలో ఏవైతే ఉంటాయో, జీవిలో ఏవైతే ఉంటాయో ఆ జాతి మొత్తం మీద కూడాను ఆ నంబర్ కాన్స్టాంట్గా ఉంటుంది. క్లోజ్లీ రిలేటెడ్ స్పీషీస్ యూజువలీ హ్యావ్ సిమిలర్ క్రోమోజోమల్ నంబర్. Presence of whole set of chromosomes is called euploidy. Presence of a whole set of chromosomes, ఒక సంపూర్ణమైనటువంటి క్రోమోజోముల సెట్ లేదా స్థితిని యూప్లాయిడీ అంటారు. నిజమైనటువంటి క్రోమోజోముల సంఖ్యాస్థితి అని పిలుస్తారు. ఇట్ ఇంక్లూడ్స్ హ్యాప్లాయిడ్, డిప్లాయిడ్, ట్రిప్లాయిడ్, టెట్రాప్లాయిడ్. గ్యామిట్స్ నార్మలీ కంటైన్ ఓన్లీ వన్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్. అంటే సంయోగ బీజాలు, అది పురుష సంయోగ బీజం కావచ్చు, స్త్రీ సంయోగ బీజం కావచ్చు, ఒక జత అనకూడదు, ఒక జట్టు క్రోమోజోములను మాత్రమే కలిగి ఉంటాయి. ఉన్న మొత్తం సంఖ్యలో, ఆ జీవిలో ఉండేటువంటి మొత్తం సంఖ్యలోని సగం సంఖ్య అనుకోండి, సగభాగం సంఖ్య మాత్రమే సంయోగ బీజాలు కలిగి ఉంటాయి. ఆ సంఖ్యను ఏకస్థితికము లేదా హ్యాప్లాయిడ్ అంటారు. ఇక సొమాటిక్ సెల్స్, శారీరక కణాలు యూజువలీ కంటైన్ 2 sets ఆఫ్ క్రోమోజోమ్స్. సంయోగ బీజాల్లో ఒక జట్టు క్రోమోజోములు ఉంటే, శాఖీయ కణాలలో 2 జట్ల క్రోమోజోములు ఉంటాయి. దీన్ని ద్వయస్థితిక స్థితి అని కానీ డిప్లాయిడ్ కండిషన్ అని కానీ పిలుస్తాం. కొన్నిట్లో కొన్ని అసాధారణమైనటువంటి సందర్భాల్లో 3 జతల క్రోమోజోములు కూడాను ఉంటాయి. 3 జట్ల క్రోమోజోములు కూడాను ఉంటాయి. దీన్ని త్రయస్థితికత్వము లేదా ట్రిప్లాయిడ్ అంటారు. 4 జట్ల క్రోమోజోములు ఉంటే చతుస్థితికము లేదా టెట్రాప్లాయిడ్ అని పిలుస్తాము. The condition in which the chromosomes sets are present in a multiples of n is polyploidy. దాని క్రోమోజోముల సంఖ్యకు ద్విగుణీకృతం చెందడం అలా ఉంటే, అనేక సంఖ్యలో క్రోమోజోములు యొక్క జట్లు ఉంటే దాన్ని బహుస్థితికత్వము లేదా పాలీప్లాయిడీ అని పిలుస్తారు. వెన్ ఏ చేంజ్ ఇన్ ది క్రోమోజోమ్ నంబర్ does not involve entire sets of chromosomes but only a few of the chromosomes. అంటే మొత్తం జట్టులో ఉండేటువంటి క్రోమోజోముల్లో అంతటా కూడాను వాటి సంఖ్యలో మార్పు సంభవించకుండా ఏదైనా ఒకటి లేదా కొన్ని క్రోమోజోముల యొక్క సంఖ్య మాత్రమే పెరిగితే దానిని అనూప్లాయిడీ అని పిలుస్తారు. మోనోజోమిక్, అందులో కూడా రకాలు ఉన్నాయి. మోనోజోమిక్ అంటే ద్వయస్థితిక క్రోమోజోముల నుంచి ఒకటి మైనస్ అవుతుంది. ట్రైజోమిక్, ద్వయస్థితికానికి ఇంకొక క్రోమోజోమ్ కలుస్తుంది. నల్లిజోమిక్, ద్వయస్థితికమైన క్రోమోజోముల నుంచి 2 క్రోమోజోములు తొలగింపబడతాయి. టెట్రాజోమిక్, ద్వయస్థితిక క్రోమోజోముల జట్టుకు ఇంకొక 2 క్రోమోజోములు యాడ్ అవుతాయి. తర్వాత ఇక్కడ మీరు పట్టిక చూస్తే కనుక భిన్నమైనటువంటి జీవుల్లో ఎన్నెన్ని యూ కెన్ అబ్జర్వ్ హియర్. సో హౌ మెనీ క్రోమోజోమ్స్ ఆర్ స్టాండర్డ్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ పర్ ఆర్గానిజం యూ కెన్ సీ హియర్. హ్యూమన్ 46, చింపాంజీ 48, డాగ్ 78, హార్స్ 64, చికెన్ 78, గోల్డ్ ఫిష్ 94, ఫ్రూట్ ఫ్లై 8, మస్కిటో 6, నెమటోడ్ 11, మేల్ ఫిమేల్ 12, హార్స్ టైల్ 216, సిక్వియా 22, రౌండ్ వర్మ్ 2, ఆనియన్ 16, మోల్డ్ 16, క్యారెట్ 20, టొమాటో 24, టొబాకో 48, రైస్ 24, మైస్ 20, హ్యాప్లోపాపస్ గ్రాసిలస్ 4 and క్రెపిస్ క్యాపిల్లారిస్ 6. సో లైక్వైజ్
So on the extreme, roundworm shows only 2 chromosomes, while the other extreme is represented by protozoa having 300 and more chromosomes. However, most organisms have a number between 12 to 50, 3 to 8 in fungi, from 8 to 16 in angiosperms, most common number being 12. Then chromosome size. In contrast to other cell organelles, the size of chromosomes shows a remarkable variation. Depending upon the stages of cell division. ఇక క్రోమోజోముల సంఖ్య మనము భిన్నమైనటువంటి జీవుల్లో చూసాము. ఇక దాని నిర్మాణం ఎంత ఉంటుంది, ఎంత పరిమాణంలో ఉంటుంది? సాధారణంగా మిగిలిన కణాంగాల కంటే కూడాను చాలా నిర్దిష్టమైనటువంటి, చాలా విపరీతమైనటువంటి సైజులో ఉంటాయి ఇవి. అంటే చాలా చిన్నవిగా. అవి కూడాను కణ విభజన సమయంలో ఉండేటువంటి ఆ వివిధ దశల్లో, వివిధ పరిమాణాల్లో, వివిధ ఆకృతుల్లో ఉంటాయి. సాధారణంగా ఇంటర్ఫేస్, అంతర్దశలో క్రోమోజోమ్స్ ఆర్ లాంగెస్ట్ అండ్ థిన్నెస్ట్, పొడవుగాను పలుచగాను ఉంటాయి అంతర్దశలో. ప్రాఫేస్, దెర్ ఈజ్ ఏ ప్రోగ్రెసివ్ డిక్రీజ్ ఇన్ దేర్ లెంత్ అకంపెనీడ్ విత్ యాన్ ఇంక్రీజ్ ఇన్ థిక్నెస్. మందంగా మారుతూ పొడవులో తగ్గుతూ వస్తుంది ఎప్పుడు? ప్రథమ దశలో. ఎనాఫేస్, క్రోమోజోమ్స్ ఆర్ స్మాలెస్ట్. మెటాఫేస్, క్రోమోజోమ్స్ ఆర్ ద మోస్ట్ ఈజీలీ అబ్జర్వ్డ్ అండ్ స్టడీడ్ డ్యూరింగ్ మెటాఫేస్ వెన్ దే ఆర్ వెరీ థిక్. మధ్యస్థ దశలో బాగా మందంగా ఉండి మనకు సులభంగా గుర్తించడానికి అనుకూలంగా ఉంటాయి. క్వైట్ షార్ట్, పొట్టిగా ఉండి వెల్ స్ప్రెడ్ ఇన్ ద సెల్, కణంలో బాగా విస్తరించి ఉంటాయి. Therefore, chromosomes measurements are generally taken during mitotic metaphase. వాటి పొడవులను కొలవడం అనేటువంటిది సమవిభజనలోని మధ్యస్థ దశలో జరుగుతుంది. మనం అప్పుడైతే అనుకూలం అన్నమాట. The size of the chromosomes in mitotic phase of animal and plants animals and plant species generally varies between 0.5 microns to 32 microns in length and between 0.2 microns and 3 microns in diameter. The longest metaphase chromosome found in Trillium is 32 microns. The giant chromosome found in Diptera, and they may also as long as 300 nanometers, 300 microns and up to 10 microns in diameter. In general, plants have longer chromosomes than animals, and species having lower chromosomes. Chromosome number having long chromosomes than those having higher chromosome number. అంటే తక్కువ క్రోమోజోమ్ సంఖ్య ఉండేటువంటివి పొడవైనటువంటి క్రోమోజోములను, ఎక్కువ క్రోమోజోములను కలిగినటువంటి సంఖ్య ఉండేటువంటి జీవులలో పొట్టిగా ఉండేటువంటి క్రోమోజోములు ఉంటాయి. Among plants, dicots in general have a higher number of chromosomes than monocots. చూడండి, ద్విదళ బీజాలలో ఏకదళ బీజాలలో కంటే కూడాను ఆ మొక్కల్లో ఎక్కువ క్రోమోజోముల నంబర్ ఉంటుందంట. క్రోమోజోమ్స్ ఆర్ లాంగర్ ఇన్ మోనోకాట్ దాన్ డైకాట్స్. సో మోనోకాట్స్లో కంటే డైకాట్స్లో ఎక్కువ నంబర్లో ఉంటే, మోనోకాట్లలో డైకాట్లలో కంటే, డైకాటిలేడనస్ ప్లాంట్స్లో కంటే కూడాను పొడవుగా ఉంటాయి. సో ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ chromosomes and their function, we need to be able to discriminate among different chromosomes. First, chromosomes differ greatly in size. Between organisms, the size difference can be over 100-fold, while within a species, some chromosomes are often 10 times as large as others. In a species karyotype,
In a species karyotype, a pictorial or photographic representation of all the different chromosomes in a cell of an individual. క్యారియోటైప్ అంటే దాన్ని ఒక రేఖాచిత్ర రూపంలో చూపించడం, ఒక కణంలో ఉండేటువంటి మొత్తం క్రోమోజోమ్లను. క్రోమోజోమ్స్ ఆర్ యూజువలీ ఆర్డర్డ్ బై సైజ్ అండ్ నంబర్ ఫ్రమ్ లార్జెస్ట్ టు స్మాలెస్ట్. క్యారియోటైప్ అనగానేమి? Karyotype is the general morphology of the somatic chromosomes. Generally, karyotypes represent by arranging in the descending order of size, keeping their centromeres in a straight line. క్యారియోటైప్ అనగా శాఖీయ క్రోమోజోముల యొక్క సాధారణమైనటువంటి బాహ్య స్వరూపము. సాధారణంగా ఈ క్యారియోటైప్స్ అంటే వీటిని ఎట్లా రిప్రజెంట్ చేస్తారు అంటే, సైజుల వారీగా వాటి యొక్క సెంట్రోమియర్లని ఒకే సరళ రేఖ పైన ఉంచి వాటి వాటి పరిణామం వారీగా సైజుల వారీగా వాటిని విడదీయడాన్ని లేదా చేయడాన్ని వేరువేరుగా పరచడాన్ని దాన్ని క్యారియోటైప్ అని అంటారు. ఇడియోటైప్ లేదా ఇడియోగ్రామ్. ద డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది క్రోమోజోమ్స్ ఇస్ సెడ్ టు బి ఇడియోగ్రామ్. ఇన్ ది క్యారియోటైప్ ఆఫ్ స్పీషీస్ మే బి represented by diagrammatically showing all the morphological features of the chromosomes. Such a diagram is known to be idiotype or ideogram. Chromosomes may differ in the position of the centromere. The place of the chromosome where spindle fibers are attached during cell division. క్రోమోజోము పైన చిన్నగా నొక్కు ఉంటుంది. దాన్ని ప్రైమరీ కన్స్ట్రక్షన్ లేదా సెంట్రోమియర్ అని కూడా పిలుస్తారు. ఈ సెంట్రోమియర్ దగ్గరే స్పిండిల్ ఫైబర్స్ అన్నీ కూడాను, అంటే ఈ కండె పోగులు అంటాము, అవి అతుక్కుంటాయి. తర్వాత ఈ సెంట్రోమియర్ క్రోమోజోమ్ మీద సెంట్రోమియర్ ఉండేటువంటి స్థానాన్ని బట్టి కూడాను అనేక రకాల క్రోమోజోములు ఉన్నాయి. వాటి సంఖ్యను బట్టి ఏసెంట్రిక్, మోనోసెంట్రిక్, డయాసెంట్రిక్ అలా. ఇన్ జనరల్, ఇఫ్ ద సెంట్రోమియర్ ఈజ్ నియర్ ది మిడిల్, ద క్రోమోజోమ్ ఈజ్ మెటాసెంట్రిక్. దాదాపు మధ్యలో సెంట్రోమియర్ ఉంటే దాన్ని మెటాసెంట్రిక్ అంటారు. ఇఫ్ ద సెంట్రోమియర్ ఈజ్ టువర్డ్స్ ది వన్ ఎండ్, ఒక కొనకు దగ్గరగా ఉంటే యాక్రోసెంట్రిక్ అని కానీ లేదా సబ్ మెటాసెంట్రిక్ అని కానీ పిలుస్తారు. ఇఫ్ ద సెంట్రోమియర్ ఈజ్ వెరీ నియర్ టు ది ఎండ్, ద క్రోమోజోమ్ ఈజ్ టీలోసెంట్రిక్. పూర్తిగా చివరిలో ఉంటే, చూడండి, మొదటిది మెటాసెంట్రిక్, సబ్మెటాసెంట్రిక్, యాక్రోసెంట్రిక్ అండ్ టీలోసెంట్రిక్. ఇక్కడ ఉంటుంది, చివరిలో ఉంటుంది కాబట్టి టీలోసెంట్రిక్. The centromere divides the chromosome into two arms, so that, for example, an acrocentric chromosome has one short and one long arm, while a metacentric chromosome has arms of equal length. ఈ సెంట్రోమియర్ అనేది క్రోమోజోమ్ను రెండు బాహువులుగా విడదీస్తుంది. ఉదాహరణకు మనం ఇక్కడ చూసాము, మెటాసెంట్రిక్ క్రోమోజోమ్లో సెంట్రోమియర్ ఇక్కడ మధ్యలో ఉండి క్రోమోజోమ్ దేహాన్ని రెండు సమానమైనటువంటి బాహువులుగా విడదీస్తుంది.
ద యాక్రోసెంట్రిక్ చూడండి, యాక్రోసెంట్రిక్లో ఇక్కడ సెంట్రోమియర్ ఉండడం చేత రెండు అసమానమైనటువంటి బాహువులు ఏర్పడతాయి. స్ట్రక్చర్ ఆఫ్ క్రోమోజోమ్, క్రోమోజోమ్ యొక్క నిర్మాణం. టిపికలీ ఏ క్రోమోజోమ్ ఈజ్ మేడప్ ఆఫ్ 2 chromatids, ఏ సెంట్రోమియర్ అండ్ ఏ సెకండరీ కన్స్ట్రక్షన్. ప్రతి నమూనా లేదా మాదిరి క్రోమోజోములో కూడాను 2 క్రోమాటిడ్లు ఉంటాయి, ఒక సెంట్రోమియర్ ఉంటుంది, ఒక ద్వితీయ కుంచనం ఉంటుంది. దాన్ని సెకండరీ కన్స్ట్రక్షన్ అంటారు. సిస్టర్ క్రోమాటిడ్స్ ఆర్ 2 identical copies of the chromosome connected by a centromere. సోదర క్రోమాటిడ్లు అంటే ఒకే క్రోమోజోమ్లో ఉండేటువంటి ఒకవైపు ఉండేటువంటి దీన్ని సోదర క్రోమాటిడ్, ఆ రెండు కూడా ఎదురెదురుగా ఉండేటువంటి పొడవైనటువంటి వాటిని అంటే దీన్ని ఈ రెండింటిని కూడాను సోదర క్రోమాటిడ్లు అంటారు. మరి దీనికి ఇది సోదరేతర క్రోమాటిడ్లు. సిస్టర్ క్రోమాటిడ్స్, these two are sister chromatids, and when these compared with this one, they are called as non-sister chromatids. Non-sister chromatids. The 2 chromatids of one homologous chromosome with respect to those of the other homologous chromosomes are called non-sister chromatids. It is called as non-sister chromatids. దీన్ని ఇలా ఉండేటువంటి దాన్ని డయాడ్ అంటారు. దీన్ని డయాడ్ అంటారు. ఈ 4 మామూలుగా మియాసిస్లో అయితే 2 కూడాను జతలుగా వచ్చినప్పుడు 4 క్రోమాటిడ్లు ఉంటే దాన్ని టెట్రాడ్ అంటారు. ప్యాకైటిన్ మియాసిస్లోని ప్యాకైటిన్ దశలో కనిపిస్తాయి, దానికి వాటిని ప్యాకైటిన్ టెట్రాడ్స్ అని కూడా అంటారు. సో నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్. హోమోలోగస్ పెయిర్ అంటారు ఈ రెండింటిని హోమోలోగస్ పెయిర్ అంటామంటే సమజాతీయ క్రోమోజోముల జత అంటారు. ఒకే మెటర్నల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఉంటాయి అవి. చూడండి, ఇలా ఒక నమూనా క్రోమోజోమ్ యొక్క నిర్మాణం ఇలా ఉంటుంది. దీన్ని ఇక్కడ నుంచి చూద్దాం. ఒక దగ్గర క్రోమోజోము ఇలా నొక్కబడి ఉండి ఈ చివరి బొడిపెల నిర్మాణం తయారై ఉంటుంది. దాన్ని శాటిలైట్ అంటారు. ఇక క్రోమోజోములో లోపల ఉండేటువంటి ఈ వల లాంటి ఈ పదార్థాన్ని అంతా కూడాను క్రోమోనిమేటా అంటారు. క్రోమోనిమేటా. ఇక రెండింటిని పూర్తిగా డీప్ గ్రూవ్ మాదిరిగా ఉండి క్రోమోజోమ్ ఎక్కడైతే వంచబడుతుందో వేర్ ద క్రోమోజోమ్ బెండ్స్ and that region is called primary constriction or centromere. Primary constriction or centromere. Centromere దగ్గర తప్ప మిగిలిన ఏ ప్లేస్లో కూడాను క్రోమోజోమ్ని వంచడానికి సాధ్యం కాదు. అట్ ది రీజన్ ఆఫ్ సెంట్రోమియర్ ఓన్లీ వీ కెన్ బెండ్ ఆర్ ది క్రోమోజోమ్ కెన్ బెండ్ ఇన్ ఎనీ డైరెక్షన్, అండ్ దట్ ఈస్ కాల్డ్ ప్రైమరీ కన్స్ట్రక్షన్ ఆర్ సెంట్రోమియర్. The region where 2 sister chromatids of a chromosome appear to be joined అంటే ఇలా ఉండేటువంటి దీంట్లోన ఇక్కడ జాయిన్ అయినట్టుగా కనిపిస్తుంది కదా, ఈ ప్రదేశాన్ని సెంట్రోమియర్ అని అంటారు. ఆల్సో టర్మ్డ్ యాజ్ ప్రైమరీ కన్స్ట్రక్షన్, ప్రాథమిక కుంచనం అని కూడాను పిలుస్తారు. డార్క్లీ స్టెయిన్డ్ రీజన్,
సెంట్రోమియర్ మాత్రం మిగిలిన ప్రదేశాలకంటే కూడాను దట్టమైనటువంటి రంగును తీసుకొని ఉంటుంది. ఇన్ హ్యూమన్ ద సెంట్రోమియర్ కంటైన్స్ 1 to 10 million బేస్ పేర్స్ ఆఫ్ డిఎన్ఏ. డిఎన్ఏలోని సుమారుగా 1 నుంచి 10 మిలియన్ల బేస్ పేర్స్ని ఆ సెంట్రోమియర్ ప్రాంతంలో మాత్రమే కలిగి ఉంటుంది. ఫస్ట్ పార్ట్ ఆఫ్ క్రోమోజోమ్ టు బీ సీన్ మూవింగ్ టువర్డ్స్ ది ఆపోజిట్ పోల్స్ డ్యూరింగ్ అనాఫేస్. అనాఫేస్ సమయంలోన, అనాఫేస్ అంటే చలన దశలోన మనకు అన్నిటికంటే ముందుగా భిన్న ధ్రువాలకు వాటి ధ్రువాలకు చలించేటువంటి క్రోమోజోమ్ యొక్క భాగం వచ్చి సెంట్రోమియరే. ఎప్పుడైతే కండెపోగులు లాగగానే యాజ్ ది స్పిండిల్ ఫైబర్స్ ఆర్ పుల్లింగ్ ద క్రోమోజోమ్ బ్యాక్, ద సెంట్రోమియర్ ఈజ్ ద ఫస్ట్ ప్లేస్ విచ్ మూవ్స్ టువర్డ్స్ ది పోల్. దానికే మనం చలన దశలో కనుక గమనిస్తే ఇలా ఉంటాయి. అంటే కండెపోగులు ఇలా. సో ముందుగా మోయేది ఈ రీజనే. దెన్ కైనెటోకోర్. ఈ కైనెటోకోర్ అనేది చూడండి, ఇట్లా క్రోమోజోమ్ ఉంటే దీన్ని ప్రైమరీ కన్స్ట్రక్షన్ అనుకోండి. ఈ ప్రాంతంలో ఈ ప్రైమరీ కన్స్ట్రక్షన్కి ఇట్లా గిన్నెల్లాగా 2 కప్ లైక్ స్ట్రక్చర్స్ ఆర్ ప్రజెంట్. ఇలా ఉంటాయి. దీన్ని కైనెటోకోర్ అంటారు. దాన్ని ఏమంటారు? కైనెటోకోర్. ద కైనెటోకోర్ ఈజ్ ద ప్రోటీన్ స్ట్రక్చర్ ఆన్ క్రోమోజోమ్స్ వేర్ ద స్పిండిల్ ఫైబర్స్ అటాచ్ డ్యూరింగ్ సెల్ డివిజన్ టు పుల్ క్రోమోజోమ్స్ అపార్ట్. DNA sequence within this region is called senDNA. About 120 base pairs. cnDNA of about 120 base pairs. అక్కడ 120 బేస్ పేర్స్ ఉంటాయి. అంటే నత్రజని మూలకాలు ATGC. బేస్ పేర్ అంటే అడినైన్, థయామిన్, గుయానిన్, సైటోసిన్. ఇలా ఉండేటి ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క బేస్ పేర్ అంటాము. ఇలాంటివి ఆ ప్రదేశంలోన సుమారుగా 120 వరకు ఉంటాయని అంచనా. Subdomains CDE1, CDE2 and CDE3. A complex of 3 proteins called CBF3 binds to the normal CDE3 region but cannot bind to a CDE3 region with a point mutation. ఆ మ్యుటేషన్లు వచ్చినప్పుడు వాటిని చర్చించుకుందాం. ఇక టీలోమియర్, క్రోమోజోము యొక్క చివరి భాగాన్ని, కొన భాగాన్ని, అంటే ఈ భాగాన్ని టీలోమియర్ అని పిలుస్తారు. ఏ టీలోమియర్ ఈజ్ ఎ రీజన్ ఆఫ్ repetitive DNA sequence at the end of chromosome which protects the end of the chromosome from deterioration or from fusion with neighboring chromosomes. ఈ టీలోమియర్ ఏం చేస్తుంది అంటే, అక్కడ టీలోమియర్ ప్రాంతంలో DNA దట్టంగా ఉంటుంది. మరియు ఒక క్రోమోజోమ్ యొక్క కొన, అంటే టీలోమియర్ భాగము ఇంకొక క్రోమోజోమ్తో జాయిన్ కాకుండా, అటాచ్ కాకుండా, అతుక్కోకుండా దాన్ని నివారిస్తుంది. రిక్వైర్డ్ ఫార్ రెప్లికేషన్ అండ్ స్టెబిలిటీ ఆఫ్ ది క్రోమోజోమ్స్. క్రోమోజోముల యొక్క స్థితత్వానికి, అంటే దాని శాశ్వతమైనటువంటి దీనికి, మరియు రెప్లికేషన్, ప్రతికృతికి అవి పనికి వస్తాయి. ఈ టీలోమియర్ పనిచేస్తుంది. ఇవి 2 కూడా టీలోమియర్లు.
ఈ రెండు టీలోమియర్లు, ఈ మధ్యలో ఉండేటువంటిది సెంట్రోమియరు. ఇక్కడ చూడండి, ఆరెంజ్ కలర్డ్ రీజన్స్ ఇండికేట్ హెటిరోక్రోమాటిన్. దట్టంగా ఉంటుంది అక్కడ. మిగిలిన ప్రాంతం యూక్రోమాటిన్ అంటారు. ఇక టైప్స్ ఆఫ్ క్రోమోజోమ్స్: ఆటోజోమ్స్, అల్లోజోమ్స్ అంటే శారీరక క్రోమోజోములు మరియు సెక్స్ క్రోమోజోములు. Chromosomes that are not directly concerned with reproduction and sex determination are called autosomes. The chromosomes which are concerned with reproduction, they are called autosomes. And this term was coined by T.H. Montgomery in 1904. Okay, homologous chromosomes. Chromosome pairs of the same length, centromere position and staining pattern with genes for the same characteristics at corresponding loci. ఒకే చోటు ఉండి ఒకే రకమైనటువంటి డిఎన్ఏ సీక్వెన్స్ కలిగి ఉండి ఒకే పొడవుతోనూ ఒకే స్థానంలో సెంట్రోమియర్ కలిగి ఉన్నటువంటి క్రోమోజోములను హోమోలోగస్ లేదా సమజాతీయమైన క్రోమోజోములు ఉంటారు. ద పెయిర్ డ్యూరింగ్ మియాసిస్ సమయంలో అవి ఒకదానికొకటి జతగా మారుతాయి. ఈచ్ పెయిర్ కంటైన్స్ జీన్స్ ఫర్ ద సేమ్ బయోలాజికల్ ఫీచర్స్ సచ్ యాజ్ ఐ కలర్ at the same locations on the chromosome. Non-homologous chromosomes. లేదా దాన్ని హెటిరోజైగస్ అని కూడా పిలుస్తారు. Chromosomes that are not members of the same pair. Each chromosome of the pair is obtained from the each parent in diploid and contains all the gene pool of the organism. ఇక క్రోమోజోమ్ యొక్క ఫంక్షన్స్: ఇన్ఛార్జ్ ఆఫ్ ఆల్ ది ప్రాసెస్, ప్యాకేజింగ్ మెటీరియల్ దట్ బైండ్స్ డిఎన్ఏ అండ్ ప్రోటీన్ టుగెదర్. ప్రోటీన్ సింథసిస్ స్టెప్స్ ఆర్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ జీన్స్. వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ది డెవలప్మెంట్ ఆఫ్ an individual. The development of an individual depends on the chromosomes. They are the vehicles of heredity. DNA provides the genetic information for various cellular functions. Okay, and this is the information regarding